జిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం నగరంలోని శాస్త్రి రోడ్లో మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి, ప్రముఖ సామాజిక కార్యకర్త ఎంఏ మతిన్ జన్మదినం సందర్భంగా 400 మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యేలు హాజరై మాట్లాడారు. నగరంలోని 46వ డివిజన్కు చెందినటువంటి సామాజిక కార్యకర్త ఎంఏ మతిన్ తన జన్మదినం సందర్భంగా ఔదార్యాన్ని చాటడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన దృష్ట్యా పేద విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్స్లను పంపిణీ చేసి ఉదారతను చాటడం హర్షించదగ్గ విషయమని, కిసాన్ నగర్లోని పోచమ్మ గుడి నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చి తన యొక్క ఉదారతను చాటారని, మతాలకు అతీతంగా సామాజిక సేవ చేస్తున్న మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభినందించారు. दुआ देंगे तो आगे ऐसी इस तरीके से हम लोग और ज्यादा काम करने की कोशिश करेंगे। तो आज इस मौके पे जितने लोग यहाँ पर मौजूद हैं, इनका सबका दिल से शुक्रिया अदा करता हूँ। खासकर एमएलए साहब जो 2 दिन पहले ही अमेरिका से आए, आज ही करीमनगर को आए और हम बोलते बेचारे वक्त निकाल के हमारे लिए आए, इनका बहुत बहुत दिल से शुक्र अदा है। और ये इवेंट को इसको अरेंज करने में नगुनूरी वेणु और हरि कुमार गौड़ साहब, हमारे वेंकटेश, विजय, मेरे साथ में जितने भी लोग हैं, वेणु, विराट, ये सब लोग मिलके इसको 3-4 दिन से करते करते आज यहाँ तक हम लोग पहुंचे हैं। इनका भी बहुत दिल से शुक्रिया अदा करता हूँ। मेरे दोस्त लोग जितने भी यहाँ पे सामने ठहरे हैं, जो भी मेरे साथ में जॉइन होते हैं, मतीन एंड फ्रेंड्स चैरिटेबल ट्रस्ट, शास्त्री रोड, विघ्नेश्वरा कमेटी के लोग, ये सब लोग मेरे साथ में हर प्रोग्राम में जमा होते हैं। हम लोग यहाँ पर इफ्तार बिंदु और अयप्पा के भोजनम, स्वामी और रामनवमी, गणेश और जो है ना अपने अम्मागारू फंक्शन, जितने भी प्रोग्राम्स होते हैं हम लोग साथ में मिलके करते हैं। ये एक यूनिटी है हमारी और ये मिसाल हम सारे हिंदुस्तान को दे सकते हैं कि यहाँ पे हम लोग सब मिलके जुल के रहते हैं। बहुत खुशी होती है मुझे यहाँ पर जो भी प्रोग्राम होते हैं। ये प्रोग्राम कहीं कन्वेंशन हॉल में भी कर सकते थे, कोई फंक्शन हॉल में भी कर सकते थे, लेकिन यहाँ हम अपने लोगों में अपने साथ में करने में इसका मजा ही कुछ और है। इस जगह पे हमारे एमएलए साहब आए, इनके भी बहुत बहुत शुक्र अदा करता हूँ। और ये बोलने के लिए बहुत है, लेकिन आप बैठे हुए लोग सबको मौका देना चाहिए। बहुत बहुत शुक्रिया आप लोग। పోస్టర్ కనబడుతుంది, ఒకటి టిఆర్ఎస్ కనబడుతుంది, వేదిక మీద మా వదినన్న వాళ్ళు బీజేపీ ఉన్నారు, అంటే ఇక్కడ మా నూడ బీజేపీ ఉన్నారు. అంటే మతీన్ బాయికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు అని ఆ భావనతోటి వల్ల అన్ని పార్టీల వారు అందరికీ నోళ్ళల్లో నాలుగుగా ఉన్నాడు. కాబట్టి నిన్న రాత్రి లేట్ నైట్ నేను అమెరికా నుంచి వచ్చినా, పొద్దున్నే రావాలనుకున్నా, రావడం జరిగింది. మతీన్ బాయ్ కూడా నాకు దగ్గర 20-20 సంవత్సరాలకు పరిచయం, చాలామంది నాకు పరిచయమే. కానీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తుంది కాబట్టి తప్పక మతీన్ బాయ్ దగ్గర రావాలి. ఈరోజు అతని జన్మదినం, వాడు ఆ జన్మదినాన్ని కూడా నేను శుభాకాంక్షలు తెలియాలని చెప్పేసి ఈరోజు వారికి మతీన్ బాయ్కి జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ, నిన్ను ఆ అల్లమ్య కూడా అలా దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం, పేదలకు చెందిన కార్యక్రమం
పరులో అందరూ కూడా మెచ్చే కార్యక్రమం తీసుకుంటుంది కాబట్టి చాలా అభినందనీయం. చాలా మంది అంటారు ఎంత పదవి ఉంటే అప్పుడు మొత్తం సంపాదించుకోవాలి, ఎనికేసుకోవాలి. నిన్ననే ఒక ప్లేన్ క్రాష్ అయింది, అందులో 1000 కోట్ల అవసరంగా నిమిషాలు తెలిపారు. అంటే డబ్బు శాశ్వతం కాదు, మనసు ఉన్న సేవ చేసింది శాశ్వతంగా భావిస్తాం. కాబట్టి ఈరోజు మా మతిన్ భాయ్ గొప్ప కార్యక్రమం, హిందువులకు కానీ ముస్లింలకు కానీ అందరూ సంబంధించిన కార్యక్రమం చేస్తుంది. కాబట్టి మేము మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం మేము అందరూ కూడా. కాబట్టి అందరం కలిసి ఈ నగర అభివృద్ధి కోసం మనం అందరం మతాలకు అతీతంగా కలిసి ఉండాలని చెప్పి మద్దతుకుంటుకు. అందుకు ఈరోజు మా యొక్క మతిన్ భాయ్ నిన్ను 100 ఏళ్ళు బతకాలి, తను ఏం సంపాదించడో తెలియదు కానీ సంపాదించడంలో ఎక్కువ శాతం ప్రజలకే పనిచేస్తుండు. అందులో పేద విద్యార్థుల కోసం ఈరోజు వాళ్ళు 350 రూపాయలు పెట్టుకొని ఈరోజు కొనే స్తోమత ఉండదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. వారికి ఒక బ్యాగుతో పాటు వారికి పుస్తకాలతో పాటు నలుగుతాడు పెన్సిల్ ఇస్తున్నారంటే జనరల్గా ఆ పేద విద్యార్థులకు చాలా సంతోషం కలుగుతుంది. కాబట్టి మరొక్కసారి మా మతిన్ భాయ్కి మనస్ఫూర్తిగా విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.